ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చాక్లెట్ గిఫ్ట్గా ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్యన ఉన్న సన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సైద్ధాంతిక పరంగా వారిద్దరి ఆలోచనలు దాదాపుగా ఒకేలా ఉంటాయి. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనసులో పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ విషయం ఇప్పటికే పలుమార్లు రుజువైంది కూడా. పార్లమెంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి ప్రశంసలతో ముంచెత్తిన తీరు అప్పట్లో నెట్టింట వైరల్ అయ్యింది. పవన్ అంటే గాలి కాదని, పవన్ కళ్యాణ్ అంటే తుఫాను అంటూ ప్రధానమంత్రి మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ కాగా జన సైనికులు ఎంతగానో సంబరపడ్డారు. ఈ వీడియో అప్పట్లో ఎంతగానో చక్కర్లు కొట్టింది సోషల్ మీడియా వేదికగా. అయితే తాజాగా శుక్రవారం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. అమరావతి పునఃప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇక ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, నారాయణతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించారు. ఇక మోదీ విధానాలను కొనియాడారు. ఇదే సమయంలో ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. ఇక అదేంటంటే, పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని పూర్తి చేసుకొని తిరిగి వస్తూ ఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ గారిని తన వద్దకు పిలిచారు. పవన్ చేతిలో ఏదో ఉంచి ఓ 2 మాటలు చెప్పారు. దీంతో పవన్ కళ్యాణ్ ఆ పక్కనే ఉన్న చంద్రబాబు ముఖంలో నవ్వులు వేశాయి. అయితే పవన్ కళ్యాణ్ గారికి మోదీ చాక్లెట్ గిఫ్ట్గా ఇచ్చారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే పవన్ కళ్యాణ్కు మోదీ ఇచ్చింది చాక్లెట్ కాదని జన సైనికులు వీడియో వైరల్ చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ప్రత్యేకమైన అభిమానమో ఈ ఘటన తెలియజేస్తుందని ట్వీట్ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్న సమయంలో ఆయనకు దగ్గు వచ్చింది. దీంతో ప్రసంగాన్ని అంతరాయం కలిగింది. ఇక పవన్ కళ్యాణ్ ప్రసంగం పూర్తి అయిన తర్వాత తిరిగి వెళ్తున్న సమయంలో ప్రధాని మోదీ తన వద్దకు పిలిచి కాఫ్ కెండీని పవన్ కళ్యాణ్కు ఇచ్చారని వీడియో షేర్ చేస్తూ ఉన్నారు. ఈ కాఫ్ కెండీని నోట్లో వేసుకొని మంచినీళ్ళు తాగాలని పవన్ కళ్యాణ్కు మోదీ సలహా ఇచ్చారని, పవన్ కళ్యాణ్ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎంత అభిమానమో అని ఈ ఘటన తెలియజేస్తుంది అంటూ ట్వీట్ చేశారు. మొత్తానికైతే ఈ విషయాలు కాస్త నెట్టింట వైరల్గా మారుతూ ఉన్నాయి.